హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే ఒక మంచి సమ్మర్ స్పెషల్గా అయితే మామిడికాయ పప్పు అయితే చేయబోతున్నాను. అందరికీ మామిడికాయ పప్పు అంటే చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుంది. అందులోనే ఇది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఇంకా ఈ మామిడికాయలతో మంచి మంచి రెసిపీస్ అయితే చూపిస్తాను అనమాట. ఈ మామిడికాయ పప్పు నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే పక్కా నచ్చేస్తుంది మీకు అందరికీ. దానికోసం ముందుగా అయితే ఒక బౌల్లో ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసిన కందిపప్పు కాబట్టి దీన్ని అయితే ఇంకా నేను వేయించట్లేదు అనమాట. మీరు నార్మల్గా షాప్లో నుంచి తెచ్చుకున్న కందిపప్పు అయితే మాత్రం పక్కా అయితే ఒకసారి వేయించుకోండి. దూరగా వేయించుకున్న తర్వాత అయితే ఇలా బౌల్లోకి తీసేసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మన కందిపప్పు అనేది చాలా సాఫ్ట్గా తొందరగా ఉడికిపోతుంది అనమాట. తర్వాత కుక్కర్లోకి అయితే మనం నానబెట్టుకున్న కందిపప్పును తీసేసుకొని అందులోనే ఒక 2 పెద్ద సైజు టమాటోలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. ఇలా విజిల్స్ అన్ని వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే చూసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా నేనైతే గరిటెతోటే కలిపేస్తున్నానండి, అంత బాగా ఉడికిపోయింది. మీకు కావాలంటే పప్పు గిత్తెతో కూడా నలిపేసుకోవచ్చు. తర్వాత అందులోనే మీ రుచికి తగ్గట్టు అయితే కారం, అలానే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఎక్కువ వేయలేదన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పలచగానే ఉండాలండి, ఎందుకనంటే మసలేటప్పుడు చిక్కబడుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ మామిడికాయనైతే పుల్లటి మామిడికాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దాన్ని నీట్గా చెక్కు తీసేసుకొని ఇలా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఏం కట్ చేయట్లేదండి, మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఓన్లీ ముక్కలతో మాత్రమే పెడతారండి. ఇక్కడ నేనైతే టెంకును కూడా యూజ్ చేస్తానన్నమాట. మా ఇంట్లో అయితే ఈ టెంక్ కోసం అయితే ఒక మినీ యుద్ధం అయితే జరుగుతుందన్నమాట. అందరికీ ఫేవరెట్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కొట్టేయచ్చు. ఆ తర్వాత అయితే కడాయిలోకి అయితే 1 స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చేదొచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకొని అలానే కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, 1 కప్పు కందిపప్పుకి 1 కప్పు దాకా అయితే సరిపోతుంది మామిడికాయ ముక్కలు. నేను అడిషనల్గా అయితే ఇక్కడ నేను కట్ చేసుకున్న టెంక మాత్రం వేసాను అనమాట. అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. మామిడికాయని ఆవిరికే ఉడికిపోతుందండి మామిడికాయ అనేది. ఇలా ఉడికిన తర్వాత అయితే ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకున్న పప్పుని ఇందులో వేసేసుకొని మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా అయితే మసిలించుకోవాలన్నమాట. ఈ మామిడికాయ పప్పుని ఏంటంటే అంటే ఎక్కువ మసిలించనక్కర్లేదు, అలా అని చెప్పేసి నార్మల్గా కాకుండా జస్ట్ ఒక 5-10 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము అని అంటే మన మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ సమ్మర్లోనే దొరికే మామిడికాయతో అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే మామిడికాయ పప్పు ఇలానే చేస్తాను, మా ఇంట్లో వాళ్ళకి చాలా ఫేవరెట్. ఈ మామిడికాయ పప్పునైతే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఈ మామిడికాయలతో మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ రెసిపీగా అయితే నేను మామిడికాయ పప్పే చేశానమాట. సౌత్ ఇండియన్ వాళ్ళకైతే ఈ పప్పు అనేది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. ఇంక అందుకనే పప్పుతో అయితే స్టార్ట్ చేశాను. ఈ మామిడికాయల సీజన్లో అయితే చాలా రకాల రెసిపీస్ అయితే నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను ముందు వీడియోస్లో. అలానే మీకేమైనా రెసిపీస్ కావాలి అని అంటే మాత్రం పక్కా కామెంట్ చేయండి. అలానే ఈ పప్పు రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.